భీమవరం నుంచి తణుకు వెళ్ళే రోడ్డు అండి. తణుకు వెళ్ళే హైవే 100 మీటర్లు వెడల్పు ఉన్నటువంటి హైవే అండి ఇది. ఈ హైవే నుంచి 300 మీటర్ల దూరంలో 12 ఎకరాల వెంచర్ ఉందండి. కొత్తరాజు ఎస్టేట్స్. చక్కటి ప్లాట్లతో పాటు హౌసెస్ కూడా ఉన్నాయండి. ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్ కూడా ఉంటాయండి. ఆ వెంచర్కి వెళ్ళే దారి అన్నమాట అండి ఇది. 80 అడుగుల రోడ్డు. స్టార్ట్ చేయండి. 80 అడుగుల రోడ్డు. 80 అడుగులు దారిలో మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఇది ఏమో తణుకు ఇటం భీమవరం వెళ్ళే రోడ్డు అనేది. కొత్తరాజు వెంచర్స్ నెంబర్ 1 లేఅవుట్ అండి. అన్ని సౌకర్యాలతో ఇస్తున్నారు వీళ్ళు. మనకి డిటీసీపీ లేఅవుట్లో ఉన్న ఎమ్యూనిటీస్ కూడా ఉండలేదు, అలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు ఈ లేఅవుట్లో. చెప్పండి. ఇదే రోడ్ అండి. పవర్ లైన్ చూడండి. పవర్ లైన్ కరెంట్ విత్ స్ట్రీట్ లైట్స్. మీకు కనిపిస్తున్న రోడ్డు తార్ రోడ్డుగా చేసి ఇవ్వడం జరుగుతుంది. 40 ఫీట్ తార్ రోడ్డుగా చేసి ఇవ్వడం జరుగుతుంది. వెంచర్ వరకు కూడా తార్ రోడ్డేనండి. వెంచర్ లోపల రోడ్లన్నీ కూడా తార్ రోడ్డు వేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ వెంచర్కి అతి సమీపంలోనే పివి రాజు గారి కాలనీ ఉందండి. మీరు చూడొచ్చు, ఒక 60-70 ఇళ్ళు ఉంటాయి. ముందువల్లి గ్రామంలో రెసిడెన్షియల్ హౌసెస్కి ఆపోజిట్గానే మన వెంచర్ ఉందండి. మనం వెంచర్కి వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. ఈ కొత్తరాజు ఎస్టేట్స్ అనేది ఒక నమ్మకంగా వాళ్ళన్న ఇమ్యూనిటీస్ అన్నీ ఇస్తున్నారండి. అసలు చాలా చక్కటి అట్మాస్ఫియర్లో బీటీ రోడ్స్ ఇస్తారు మనకి. 3 ఫేజ్ కరెంట్ కూడా ఇచ్చారండి. చక్కటి ప్రతి బిట్కి కూడా మార్కింగ్ ఉంది, నెంబరింగ్ అలాట్మెంట్ ఉంది. చూసారు, ఇదే మన కొత్తరాజు ఎస్టేట్స్ ఈ వెంచర్ సంబంధించినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ అండి. ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్ ఫెసిలిటీ కూడా మనకి ట్యాంక్ ఫెసిలిటీ కట్టించారు ఇక్కడ. ఈ ట్యాంక్ నుంచి మనకి వాటర్ సప్లై జరుగుతుంది. ఇదేనండి వాటర్ ట్యాంక్. ఇదే మన వెంచర్ అవుట్లుక్ అని అంతా. ఆల్రెడీ ఇందులో చాలా వెంచర్లు మనం చూస్తూ ఉంటాం. ప్రతి వెంచర్ వేసేసి తాళాలు వేసుకెళ్ళిపోతారు, తుప్పు మొక్కలు అన్నీ పెరుగుతాయండి. కానీ వెంచర్ అనేది మనం ఇలా ఉండాలని నిరూపించిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే మన కొత్తరాజు ఎస్టేట్స్లోనే మాట అండి. చూడండి, 40 ఫీట్ మెయిన్ రోడ్ అండి. 3 ఫేజ్ కరెంటు, ప్రతి స్ట్రీట్ లైట్ వెలుగుతుందండి నైట్ 6 అయ్యేటప్పటికి. చెప్పండి. వెంచర్ ఈ రోడ్ వచ్చి ఇప్పుడు 33 అడుగులు మెయిన్ రోడ్ అనమాట అండి. ఇది తార్ రోడ్ వేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆఫీస్ కూడా ఇదేనండి మనకి. నెంబర్ 1 ఆఫీసు. ఎండి గారు కూర్చున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. కాంక్రీట్తో మీకు చేశారండి. ఓపెన్ కాంక్రీట్ డ్రైనేజ్ అండి. అట్లాగే 3 ఫేజ్ కరెంట్ మీకు కనపడుతుంది. పవర్ లైన్ అంతా కనపడుతుందండి. స్ట్రీట్ లైట్స్ కూడా అరేంజ్ చేశారు. ప్రతి దానికి నెంబరింగ్ అలాట్మెంట్. ఓపెన్ కాంక్రీట్ డ్రైనేజ్ ఇచ్చారు. అలాగే వాటర్ లైన్ ప్రతి సైడ్కి ట్యాప్ కనెక్షన్. ఈ బ్లూ పైప్ చూడండి. ఇవన్నీ ప్రతి సైడ్కి ట్యాప్ కనెక్షన్. 33 అడుగులు తార్ రోడ్ అండి. తార్ రోడ్ వేసి అందజేస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందండి మన ఈ వెంచర్ కూడా. భీమవరంలో డిటీసీపీ లేఅవుట్ కూడా లేని తలదన్నే విధంగా నిర్మించారు. చూసారా, ప్రతి దానికి రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్ అంతా సెట్ చేశారండి. ఆల్రెడీ 2 బిల్డింగ్స్ కూడా కడుతున్నారు. ఈస్ట్ ఫేసింగ్ బిట్లండి 2. బిల్డింగ్ వచ్చి 4.5 సెంట్లు అండి. 4.5 సెంట్లో 2 బిల్డింగ్స్ అండి. కార్ పార్కింగ్ విత్ ఎమ్యూనిటీస్ అండి. చూసారా, మనకి చక్కటి దీని ఆనుకుని ఆనంద ప్లాంట్ కూడా ఉంది. పవర్ ప్లాంట్ అన్ని పెట్టారు. ఇక్కడ చక్కటి అట్మాస్ఫియర్లో 2 బిల్డింగ్స్. ఇది కూడా సైట్లో వదిలేసి వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ దీంట్లో ఇండివిజువల్ హౌసెస్ కట్టి చూపించారండి. ఇదే మీ హౌసెస్. మీకు ఇది చూసారా, ఇక చక్కటి వాతావరణం. ఇక్కడ ఆపేస్తారా, ఇల్లు చూపిందా? లేకపోతే రోడ్ చూసారు, అంత చక్కగా డ్రైనేజ్ సిస్టమ్ ఉందా. ఇప్పుడు ఎక్కడన్నా కొంటున్నాం మన సైట్లో 4 లక్షలు 5 లక్షలు పెట్టి కొంటున్నామండి. అన్నీ అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు. కరెంట్ ఉండదు, వాటర్ ఉండదు, ఇండ్లు కట్టుకున్నా ఉండదు, తుప్పలు పెరుగుంటున్నాయండి. కానీ ఇది అలా కాదండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా. సైట్కే మనకి అందం వచ్చేలా ప్రతి దానికి 6 అయ్యేటప్పుడు లైట్స్ వెలుగుతాయండి కంటిన్యూస్. చూడండి, 2 బిల్డింగ్స్ అండి. బోర్ వాటర్ కూడా సప్లై ఉందండి. చప్ప నీరు ఉంది. చప్ప నీరు పడిందండి. బోర్ వాటర్ కూడా చక్కటి వాటర్ అండి మనకి. వెరీ క్లోజ్ టు భీమవరం మున్సిపాలిటీ అండ్ కలెక్టరేట్ కూడా రెడీ అవుతుంది మనకి. భీమవరానికి హెడ్ క్వార్టర్ కాబట్టి
ఆ కలెక్టరేట్లోనే మనకి అన్ని ట్రాన్సాక్షన్ జరుగుతాయి. చూసారా ఈ బిల్డింగ్స్, ఇండివిజువల్ బిల్డింగ్ మీకు చూపిస్తున్నాను. 4.5 సెంట్లలో కదన్నా, 4.5 సెంట్లలో చూసారా చక్కటి 30 వెడల్పు ఎంత అండి, 30 వెడల్పు, లోతు 50 అండి. చూసారా 2 బిల్డింగ్స్ అండి చక్కగా. వెంచర్లో ఇల్లు కడతాం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. చక్కగా ఉంది అసలు, ప్రశాంతమైన ఇల్లు. ఇదిగోండి మెట్లు, లోపల హాల్ అండి ఇది. సీలింగ్ కూడా చేసేస్తున్నారు, సీలింగ్ కూడా చేసేస్తారండి. సీలింగ్ 2 బెడ్రూమ్ అని. ఇక దేవుడి గది కూడా ఇచ్చారు, దేవుడి గది, కిచెన్ ఇంకా రెడీ అవుతుంది మీకు. కలర్స్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్. సార్ అంత స్పేషియస్గా ఉందా. ఇదండి ఇది కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. మళ్ళీ బయట కూడా కాంపౌండ్ వాల్ కూడా ఎంత స్పేషియస్గా ఉందో చూడండి చక్కగా. ప్రతిదానికి వాటర్కి సంపు, ఆల్రెడీ సంపు కూడా ఇచ్చారు. కాంపౌండ్ బయట కూడా బాత్రూమ్ ఇంకోటి, మొత్తం 3 ఇచ్చినట్టు 3 బాత్రూమ్స్ ఇచ్చారు. చూసారా ఆహ్లాదకరమైన వాతావరణం ఇది. చుట్టుపక్కల ఫ్లాట్స్ అన్నీ, ఎవరైనా ఈ పలంగా ఇల్లు కట్టుకునే విధంగా ఉంది వెంచర్ అంటే ఇది కొత్తరాజు వెంచరే అండి. అందులో ఈయన శ్రీనివాసరాజు గారు అండి, మార్కెటింగ్ మేనేజర్. ఈయన మాట్లాడండి. ఈ వెంచరు 12 ఎకరాలు, టోటల్గా 12 ఎకరాలు వెంచర్ అండి. ఇందులో మనం 3 ఫేజ్ కరెంట్ ఇచ్చామండి. అట్లాగే అండర్ గ్రౌండ్ వాటర్ లైన్ ఇచ్చాం, బోర్ వాటర్ ఇచ్చాం, పంచాయతీ వాటర్ ఇచ్చాం. అట్లాగే మీకు ఓపెన్ డ్రైనేజ్, కాంక్రీట్ డ్రైనేజ్, పక్కా డ్రైనేజ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మా వెంచర్లో ఉన్నటువంటి ప్రతి రోడ్ని కూడా తార్ రోడ్డుగా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రామిస్ చేయడమే కాకుండా ప్రతి అగ్రిమెంట్లో కూడా మేము రాసిస్తున్నామండి. నోటి మాటగా కాదు, నోట్లో రాసిస్తున్నాం అనమాట. 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద రాసిస్తున్నాం. అలాగే బాధ్యతాయుతంగా ఇదే వెంచర్లో మనం ఒక 20 బిల్డింగ్లు అతి త్వరలో కట్టడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. మోడల్ హౌసెస్ ఇప్పుడు చూపించడం జరిగింది, 2 హౌసెస్. వీటితో పాటు ఒక 20 బిల్డింగ్లు కూడా వస్తాయండి. ఇందులో కొనుక్కున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా మ్యాక్సిమం ఎంప్లాయీసే. ఉదాహరణకి కలెక్టర్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇందులో, ఒక 10 మంది దాకా. అట్లాగే 22 మంది మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు. అట్లాగే రిటైర్డ్ జడ్జి గారు ఉన్నారు. అలాగే బీవీరాజు కాలేజ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. సో ఈ ఉద్యోగస్తులందరూ ఇదే సెలెక్ట్.